మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ట్రాఫిక్ రూల్స్. సాయంత్రం సమయం. చింకీ బయట సైకిల్ తొక్కుతూ ఉంటుంది. చింకీ సైకిల్ వెనకాల గట్టు ఇంకా నాన్న వాకింగ్ చేస్తూ ఉంటారు. చింకీ, ఇంకా 2 నిమిషాలే ఉంది. ఆ తర్వాత నీ 10 నిమిషాలు పూర్తవుతాయి. అప్పుడు నువ్వు సైకిల్ నాకు ఇవ్వాలి. హాహా గట్టు, కానీ నేను సైకిల్ తొక్కేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఆ మాట విని గట్టు సైలెంట్ అయిపోతాడు. అది చూసి నాన్న నవ్వుకుంటాడు. ఇంకా చింకీ వంత అయిపోవస్తుంది. అప్పుడే చింకీ సైకిల్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇంకా అప్పుడు తను బైసికల్ లైన్ క్రాస్ చేసి రోడ్డు వైపుకు వెళ్ళిపోతుంది. అరే చింకీ తల్లి, అది రాంగ్ సైడ్. కాని చింకీకి నాన్న మాటలు వినబడవు. తెలీదు, నాన్న అంత దూరం నుండి ఏం చేస్తున్నారు నాకు అస్సలు అర్థం కావడం లేదు. నాన్న, చింకీకి మన మాటలు వినిపిస్తున్నట్టు లేవు. పదండి తన దగ్గరికి వెళ్దాం. నాన్న ఇంకా గట్టు చింకీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంతలోపే ఇంకొకరు వచ్చి తనని ఆపుతారు. అది ఎవరో కాదు, ట్రాఫిక్ పోలీస్ అంకుల్. అరే చింకీ తల్లి, నువ్వు బైసికల్ లైన్ క్రాస్ చేసి రోడ్డు మీద సైకిల్ ఎందుకు నడుపుతున్నావు? నీకు తెలుసా అది ఎంత ప్రమాదకరమో? సారీ అంకుల్, నా బ్యాలెన్స్ తప్పింది. ఇంకా నేను రోడ్డుకి ఈ వైపు వచ్చేసాను. నాకు తెలీదు ఇది రాంగ్ సైడ్ అని, అందుకే నేను సైకిల్ ఆపలేదు. పిల్లలందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలియాలి. నువ్వు ఎప్పుడు సైకిల్ తొక్కినా రోడ్డు లెఫ్ట్ సైడ్ మాత్రమే నడపాలి. అప్పటికే నాన్న గట్టు చింకీ దగ్గరికి వస్తారు. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగనివ్వను. ఇట్స్ ఓకే, ఇక ముందు జాగ్రత్తగా ఉండండి. అలా చెప్పి ట్రాఫిక్ పోలీస్ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ అంకుల్ తిట్టినందుకు చింకీ బాధపడుతూ ఉంటుంది. గట్టు చింకీ, మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలీదా? లేదు నాన్న, మాకు తెలుసు అనుకుంటా. హా నాన్న, దాని అర్థం అదే కదా, మేము రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అంతేగా? అరే లేదు గట్టు, ట్రాఫిక్ రూల్స్ లోని ఇంకా చాలా నిబంధనలుంటాయి. అవునా నాన్న? ఏంటి అవి? అవును నాన్న, ఇంకేం రూల్స్ ఉంటాయి చెప్తాను పిల్లలు. ముందు ఇంటికి వెళ్దాం, చీకటి పడబోతుంది. అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది. చింకీ, సైకిల్ నాకివ్వు, ఇంటి దాకా నేను తొక్కుకుంటూ వస్తాను. చింకీ గట్టుకి సైకిల్ ఇస్తుంది. గట్టు, చింకీ ఇంకా నాన్న ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసారా అందరూ? అందరూ వెళ్ళి చేతులు కడుక్కోండి, డిన్నర్ రెడీ. అందరూ డిన్నర్ చేస్తారు, ఇంకా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం. గట్టు, చింకీ, త్వరగా నిద్రలేవండి. ఇవాళ నేను మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను, అది కూడా ఫన్ వేలోని. నాన్న, నాకు నిద్ర చాలా వస్తుంది. రూల్స్ తెలుసుకోవడం కోసం త్వరగా నిద్ర లేవడం అవసరమా? అవును నాన్న, మేము ఇంకాసేపు పడుకోవచ్చా? లేదు పిల్లలు, ఇంకా త్వరగా లేవండి. నేను అమ్మతో కలిసి మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయించాను. గట్టు, చింకీ త్వరగా నిద్రలేచి బ్రష్ చేసుకుంటారు. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి వాళ్ళకి చాలా ఇష్టమైన చీజ్ శాండ్విచ్ రెడీగా ఉంటుంది. అవును నాన్న, మీరైతే నాకు ఇష్టమైన శాండ్విచ్ తయారు చేయించారు. అవును పిల్లలు, చూడండి నా దగ్గర మీకోసం ఏముందో. నాన్న గోడకి ఒక బోర్డు తగిలించి ఉంచుతాడు. దానిమీద పెద్దగా రాసి ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ అని. నాన్న, ఇదేంటి? చింకీ, నేను ఈ బోర్డు సాయంతోనే మీకు ట్రాఫిక్ రూల్స్ ఏంటో చెప్తాను. ఆ బోర్డు మీద చాలా కలర్ఫుల్ పిక్చర్స్ కూడా ఉంటాయి. అవునా నాన్న? అవును పిల్లలు, అన్నిటికంటే ముందు మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్ లైట్స్ ఏం చెప్తాయనేదే తెలుసుకోవాలి. నాన్న బోర్డు మీద ఉన్న ట్రాఫిక్ లైట్ వైపు సైగ చేస్తూ ఉంటాడు. నాన్న, నాకు తెలిసి వాటిలోని రెడ్ లైట్ మనల్ని ఆగిపోమని చెప్తుంది. సరిగ్గా చెప్పావు గట్టు. మరి నువ్వు నాకు ఇది చెప్పగలవా? గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ ఏంటనేది? అది తెలియదు నాన్న. హా నాన్న, నాకు తెలీదు. పిల్లలు, గ్రీన్ లైట్ ఏంటంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అని అర్థం. ఇంకా ఎల్లో లైట్ అర్థం ఏంటంటే ఎప్పుడైనా రెడ్ లైట్ పడొచ్చు. కాబట్టి మనం వెహికల్ ని స్లో చేసుకుంటూ వెళ్ళాలి. ఓ అవునా నాన్న, అంటే దాని అర్థం అదా? అవును తల్లి, ఇప్పుడు అర్థమైందా నిన్న ట్రాఫిక్ పోలీస్ అంకుల్ నిన్ను ఎందుకు తిట్టాడు అనేది? లేదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మనం బైసికల్ లైన్ లో మాత్రమే నడుపుతూ ఉండాలి. రోడ్డుపై ఉన్న మిగతా లైన్లోకి మన బైసికల్ అనేది వెళ్ళకూడదు. అది రాంగ్ సైడ్ అవుతుంది. ఒకవేళ ఆ లైన్ లేకపోతే మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్ లోనే వెళ్ళాలి. ఓ నాన్న, నాకు అర్థమైంది నేను ఏం తప్పు చేశానని. నాన్న, ఇంకా ఏమేం ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి? పిల్లలు, మనం నడిచేటప్పుడు ఎప్పుడు సైడ్ వాక్స్ మాత్రమే ఉపయోగించాలి, అర్థమైందా? బైసికల్ లేదా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్, ఇంకా
కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ఉపయోగించాలి. నాన్న, ఆ విషయం మా టీచర్ కూడా చెప్పారు. కానీ అలా ఎందుకు నాన్న? హెల్మెట్, సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ చింకీ. ఒకవేళ నువ్వు ఆలోచించు, చాలా వేగంగా సైకిల్ నడిపేటప్పుడు నీకు ఎదురుగా ఒక పెద్ద రాయి కనిపించినప్పుడు ఒకవేళ బ్యాలెన్స్ అవుట్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? అలా అయితే నేను పడిపోతాను కదా నాన్న. అలాంటప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే నీ తలకు గాయం జరగదు. అలానే నువ్వు కారులో ఉన్నావనుకో, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుంటే అది నిన్ను సీట్లోనే ఉంచుతుంది. అర్థమైందా? హో, ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న. పిల్లలు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ చూసుకొని ఎదురుగా ఎవ్వరూ రానప్పుడు రోడ్ని చూసి క్రాస్ చేయాలి. సరే నాన్న. ఇంకొక విషయం, బస్ కానీ ఏదైనా ఒక బండిలో వెళ్ళేటప్పుడు లేచి నిలబడకూడదు. నీ చేతులు ఆ వెహికల్ నుంచి బయటకు పెట్టకూడదు. నాన్న, నేను ఎప్పుడూ అలా చేయను, కానీ చింకీ మాత్రం స్కూల్ బస్సులోని చేతులు రోజూ బయట పెడుతుంది. లేదు నాన్న, గట్టు ఊరికే అంటున్నాడు. ఇంకా ముందు నేను ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయను. వెరీ గుడ్ పిల్లలు, నేను మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాన్న లెసన్ తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.